बीआरएस लीडर हरीश राव ने तेलंगाना हुकूमत के 70,000 मुलाजिमतें फराहम करने के दावे पर सवाल उठाया। उन्होंने कहा है कि इन मुलाजिमतों में 6,000 लाइसेंस याफ्ता सर्वायर्स भी शामिल हैं, लेकिन अगर उन्हें 1 रुपया भी तनख्वाह नहीं दी जाती तो इसे मुलाजिमत कैसे कहा जा सकता है। हरीश राव ने IAS ऑफिसर लोकेश कुमार से मुतल्लिका मुबैना रिमार्क्स पर भी सख्त एतराज किया और सवाल किया कि क्या एक IAS ऑफिसर इस तरह की बात कर सकता है। उन्होंने पोंगुलेटी और लोकेश कुमार के रवैये पर भी तनकीद की। నేను సూటిగా అడుగుతా ఉన్నా, నువ్వు 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అన్నావు, 70,000 మందికి నియామక పత్రాలు ఇచ్చినా అని చెప్తున్నావు. ఆ 70,000లో ఈ 6,000 కూడా భాగమే కదా. మరి జీతం లేనిది అది నియామక పత్రం ఎట్లయితది? 1 రూపాయి జీతం ఇవ్వకుండా అది ఉద్యోగం ఎట్లయితదో సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి రోజు. అరే 1 రూపాయి జీతం ఉండదు, నెల నెల జీతం ఇచ్చేది లేదు, మరి జీతమే లేనప్పుడు అది ఉద్యోగం ఎట్లయితది? అది నియామక పత్రం ఎట్లయితది? అది అంటే రేవంత్ రెడ్డి చెప్పిన 70,000 ఉద్యోగాలు ఎంత బూటకమో దీన్ని బట్టి అర్థమైపోతా ఉంది. ఏమనంటే నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు. ఆ 70,000లో ఈ 6,000 ఉత్తదే కదా, రూపాయి జీతం లేదు. ఏమన్నా అడిగితే కలెక్టర్లు ఏమంటున్నారు, మిమ్మల్ని రైతుల దగ్గర వసూలు చేసుకోండి, ప్రజల దగ్గర లంచాలు తీసుకోండి. ఇదా ప్రజాప్రభుత్వం చెప్పేది? ప్రజలను అడుక్కోండి, ప్రజల దగ్గర లంచాలు తీసుకోండి, రైతు